హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ని వేసేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చిని వేసేసుకుందామండి. ఆనియన్ పచ్చిమిర్చిని మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి మనం కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేస్తే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలానే ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి జస్ట్ మెత్తపడితే సరిపోతాయండి, ఆనియన్స్ మెత్తపడితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అలానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు అలానే పసుపు, కారం నేను 1.5 స్పూన్ వేసానండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, అక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని నేను 4 ఆనియన్స్కి 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మొత్తం ఎగ్స్ అన్నీ ఇలా బ్రేక్ చేసిన తర్వాత వీటిని కదపడానికి ట్రై చేశాను, బట్ నో, కదపకూడదండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి ఒక 2 మినిట్స్. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇంకొక 2 మినిట్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించిందండి, చక్కగా ఫ్రై అవుతాయేమో అనిపించింది. అందుకని ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ జస్ట్ కదపకుండా అలానే వదిలేసానండి. చూడండి, ఇంకొక 2 మినిట్స్ తర్వాత అన్ని వైపులా మొత్తం అన్నిటినీ 2 వైపులా టర్న్ చేసుకోవాలండి. చిన్నగా స్లోగా, ఇలా చిదిమేయకుండా స్లోగా టర్న్ చేసుకోవాలి మొత్తం అన్నిటినీ. టర్న్ చేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి, 2 to 3 మినిట్స్ అంతే అండి. చాలా టేస్టీగా మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నేను చెప్పినట్లు చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నమాట. వేడి అన్నం వేసుకొని ఎగ్ కర్రీ వేసేసుకొని తినండి, అప్పుడు చాలా రుచిగా కమ్మగా అనిపిస్తుంది. మీకు ఇంకా ఏమీ అవసరం లేదు వేరే కర్రీస్, దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చు. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.